ఎమ్మెల్సీ కవితక్క వివాదాన్ని రాజకీయ కోణంలోనే చూడాలని మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. ఎంపీ అరవింద్ ఇంటిపై దాడిని ఏ కులానికో వర్గానికి మతానికో ఆపాదించరాదని ఎంపీ అరవింద్ మున్నూరు కాపు అయినంత మాత్రాన ఈ దాడిని మున్నూరు కాపుపై దాడిగా భావించరాదని మంత్రి అన్నారు. దాడులపై చట్టం తన పని తాను చేసుకుపోతుందని ఎంపీగా ధర్మపురి అరవింద్ హుందాగా మాట్లాడాలి. ఇలాంటి ఘటనలు పునరావృతం కావద్దని మంత్రి గంగుల కమలాకర్ హెచ్చరించారు. ఎమ్మెల్సీ కవితక్కపై ఎంపీ ధర్మపురి అరవింద్ చేసిన వ్యాఖ్యలను ఖండిస్తున్నామని, ఎమ్మెల్సీ కవితక్కను తెలంగాణ ఆడబిడ్డగా గౌరవించుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉందని బీసీ సంక్షేమం పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. తెలంగాణ ఆడబిడ్డ రాజకీయ కోణం చూడద్దు. మహిళా సోదరులు తెలంగాణ ఆడబిడ్డ చూస్తున్నాం. ఆ కోణము అక్కడ ఉన్న ఒక ఎంపీ, గెలిచిన ఎంపీకి ఓడిన ఎంపీ మధ్యనే మనము ఆ వారుగా చూడాలి. పొలిటికల్ ఆ పార్టీ, బీజేపీ పార్టీ, కాంగ్రెస్ పార్టీ, బీజేపీ పార్టీ, టీఆర్ఎస్ పార్టీ మధ్యన మాటల యుద్ధంతో మాట జరుగుతున్నది. అది తీవ్ర స్థాయిలో పడుతుంది. దాన్ని దయచేసి కులానికి అంటగట్టకండి, దాని కులాన్ని అంటగట్టకండి. ఈరోజు మున్నూరు కాపులో ఇంటి మీద అరవింద్ మున్నూరు కాపు అనేది మాత్రాన ఇంటి మీద దాడి చేసిండ్రు అనే విధంగా కొన్ని మా సంఘాలు చేస్తున్నారు. దయచేసి మున్నూరు కాపు సోదరులు కూడా అందరూ చెప్తున్నాను, కుల బలోపేతంగా పనిచేయండి. రాజకీయ జోక్యం మనకు అవసరం లేదు. కుల బలోపేతంగా పనిచేయండి. ఆ కులాలు అన్ని కులాలు అన్ని పార్టీలు ఉంటారు, అందరు ఉంటారు. కానీ ఒక పార్టీ నుంచి ఒక పార్టీ వాళ్ళ దాడులు చూసినది చట్టం తరపని చేసుకోకపోతే అది వేరు. కానీ